హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా బాబు కోసం అయితే నేను వేడి నీళ్ళు కాస్తున్నానండి. ఎందుకంటే చాలా ఫీవర్ వచ్చింది మా బాబుకి. 102 ఆర్ 103 అలా ఉంటుందండి. హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాము. డాక్టర్ అయితే చేతులు శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కోవాలని చెప్పారనమాట. నేనైతే ఈ హీట్ వాటర్‌ని కెటిల్‌లో పోసుకున్నాను. ఇంక ఇది ఈవినింగ్ వరకు అవుతుంది. ఇదొచ్చేసి ఓఆర్ఎస్ అండి. పిల్లలకు బాడీ డీహైడ్రేట్ అవుతా ఉంటది కదా! ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని ఇస్తా ఉండండి. కొంచెం ఎనర్జీగా కూడా ఉంటాడు కదా అని చెప్పారు. అందుకనే బాబు కోసం ఈ వాటర్ అయితే నేను కలుపుతున్నాననమాట. ఇవి కాచి చల్లార్చుకున్న వాటరు. ఇప్పుడైతే ఇందులో పోసుకుందాము. పిల్లల విషయంలో అయితే మనమైతే కొన్ని కొన్ని టిప్స్ అయితే యూస్ చేయాలండి. మా బాబునైతే అడిగాను, ఈ జార్లో పోసిస్తే తాగుతావా నాన్న ఓఆర్ఎస్ వాటర్ అంటే, ఈ జార్లో పోస్తేనే తాగుతాను లేకపోతే తాగను అని అన్నాడు. అందుకనే ఇందులో పోసానమాట. మిగిలిన వాటర్ అయితే ఇందులో పోసుకుందాము, నాకు నైట్ అంతా యూజ్ అవుతాయి. టైట్గా ఈ క్యాప్ అయితే వేసేసుకుందాము. మనమైతే ఈరోజు ఇంకా కర్రీ ఏం చేయాలని చెప్పేసి నేనైతే పప్పు అయితే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఇంకా సాంబార్ అయితే చేద్దాం అనుకున్నాను కదా, అటువైపు పప్పు ఇటువైపు చింతపండు అయితే నేనైతే నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే మా బాబుకైతే ఇద్దాం రండి. చూడండి నా బుజ్జి తండ్రి ఎంత నీరసంగా ఉన్నాడో, కళ్ళల్లో ప్రాణం ఉన్నట్టుగా ఉంది కదూ. అసలు నాకైతే మనసులో మనసు లేదండి. పిల్లలకి ఇంట్లో ఇలా హెల్త్ బాగాలేకపోతే అయితే ఏం తోచదండి. ఇంకా ఒక పియర్ అయితే కట్ చేసి ఇచ్చాను, తింటున్నాడు. చాలా అంటే చాలా నీరసంగా ఉన్నాడండి. ఈ వాటర్ని గంట తాగాడు. ఆ ఫ్రూట్ అయితే తిన్నాడు కానీ ఈ వాటర్ని గంట తాగాడు. ఎలా ఉందంటే బాగుందని చెప్తున్నాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.